ప్రజాప్రతినిధి న్యూస్కు స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం మక్కల కొనుగోలును వేగవంతం చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున స్థానిక వ్యవసాయ మార్కెట్ వద్ద తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులతో వ్యవసాయ మార్కెట్ ముందు మెయిన్ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ధాన్యం మొక్కజొన్నలను అమ్ముకునే పరిస్థితి లేదని, గోనె సంచుల కొరత, లారీల రాక కొనుగోళ్లు ఆగిపోతున్నాయని, వెంటనే వేగవంతం చేయాలని, రైతులు పంటను పండించడం ఒక ఎత్తు అయితే అమ్ముకోవడం అనేక ఇబ్బందులు పడుతూ రైతులు పడిగాపులు పడుతున్నారని, కొనుగోలును వేగవంతం చేయాలని పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది. అనంతరం తహసీల్దార్ దిలీప్ నాయక్, మార్కెట్ సెక్రటరీ రవికుమార్ రైతులకు గోనె సంచులను వెంటనే తెప్పించి కొనుగోలు వేగవంతం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో ఈ రాస్తారోకో ధర్నాను విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం నాయకులు బొడిగం నర్సిరెడ్డి, నాగపురి కనకయ్య, నంగి మైసయ్య, సూర్ల తిరుపతి, సత్తయ్య, యాడారం బ్రహ్మయ్య, మోకు ఇంద్రం, పండగ యాదగిరి, శెట్టి కిశ్రయ్య తదితరులు పాల్గొన్నారు. మాకు అంత గోస అవుతుంది. తరిగొప్పల నుంచి వస్తున్నాం. మాకు ఇంటికాడ చేసేటోళ్ళు లేరు. ఇక్కడ కూడా తిప్పలు అవుతుంది. తొందరలో కాట చేసుకోవాలి, తొందరలో బారదానియాలి. మాకు రైతులకు ఇబ్బంది ఉన్నది. వారంలో కొద్ది ఈడ ఉంటా అంటే మా ఇంటికాడ జీవాలు, మేకలు, ఎడ్లు, మనుషులు అంతా ఆగం ఉన్నాం. మక్కలు ఒకటి రెండవది ఇవాళ కాకుండా రేపైనా బారదానికి ఖచ్చితంగా రావాలి. వచ్చిన అన్ని మొత్తం వెంటనే లేపాలి. మాకు కావాల్సింది కాదు. అన్ని 4-5 రోజులు మొత్తం కావాలి. జిమ్మదారు మేడం మీదే. దానిపోతే తరకు మాత్రం మొక్కజొన్నలు పనికిరావు. ఆ జిమ్మదారు మీదే. మేమైతే పట్టించుకోము. 40 కిలోమీటర్ల నుంచి నర్మడ మండలం నుంచి వచ్చినాం. నర్మడ మండలం ఎందుకు పెట్టాలి నువ్వు? 40 కిలోమీటర్ల నుంచి వచ్చి మేము నానా గందరగోళం 13-15 రోజులు తన్ని వస్తున్నాం. ఎందుకు ఈ కథ? మాకు వ్యవసాయం చేసి మాకు ఏం లాభం ఉన్నది సార్? చచ్చిపోతున్నాం మేము. పెద్ద కావాల్సింది కాదు మాకు. ఎల్లుండి ఇవాళ కాదు, ఇవాళ అనగానే రాదు. రేపైనా 2 రోజుల బాగా రావాలి. మొత్తం కొనుగోలు కావాలి. ఏఎంసీ మార్కెట్లో మేము పిఏసిఎస్ వారికి కొనుగోలు చేస్తున్నాము. గత నెల నుంచి చేస్తున్నాము. కొంచెం బారదాను ఇబ్బంది ఉంది. మేము పై అధికారులు కూడా ఇదివరకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. బారదాన్ని ఈరోజు ఒక 5,000 నుండి 6,000 బారదాన్ వస్తుంది. మాకు 5 మండలాల నుంచి సరుకు వస్తుంది కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. దయచేసి ఆ పై అధికారులు మమ్మల్ని అర్థం చేసుకొని ఈరోజు రైతులు అందరూ ధర్నాకు రోడ్డు మీద ధర్నా చేయడం జరిగింది. కొంచెం మాకు బారదాన్ ఏర్పాట్లు చేయగలరని మేము మనం చేస్తున్నాం. మా 40 కిలోమీటర్ నుంచి నర్మట మండలం అవతలం అది. అక్కడ నుంచి వచ్చినా మేము 20 తారీఖు నాడు వచ్చినా. నేను 20 తారీఖు నాడు వస్తే నాకు 23 తారీఖు బారదాన్ ఇచ్చారు. బారదాన్ ఇస్తే సంతోషంతో కూడా కాంటాక్ట్ చేస్తలేరు. ఇంతవరకు కాంటాక్ట్ చేస్తలేరు. పంట పండించడం మాకు ఈజీ అవుతుంది, కానీ అమ్ముకోవడం అంత కష్టం అవుతుంది. పంట పండించిన దానికంటే అమ్ముడు కష్టం అవుతుంది. మాకు చాలా దారుణంగా ఉన్నది ఇక్కడ రైతుల పరిస్థితి. వర్షం పడితే మాత్రం ఒక్క ఇంత కూడా పనికిరాదు. కాబట్టి దయచేసి అధికారులు అర్థం చేసుకొని తొందరగా మాకు రైతులకు న్యాయం కల్పించాలని అంటా ఉన్నాం. పెద్ద మీటింగ్లు పెడతారు. రైతు దేశానికి వెన్నెముక అంటారు. ఎక్కడ వెన్నెముకున్నాడు రైతు? ఎక్కడ రోడ్డు మీద పరిస్థితికి వస్తుంది. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి రైతులను రోడ్డు మీద తీసుకురాకండి. అన్నం పెట్టి రైతులు ఆగం చేసే పరిస్థితి గవర్నమెంట్ కోరుకుంటున్నాం. మేము రైతులను తొందరగా పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. చేర్యాల మార్కెట్ యార్డ్లో మొక్కల కొనుగోలు కేంద్రం మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలు 2 నడుస్తున్నాయి. ఇప్పటి వరకు మొక్కల కొనుగోలు 365 మంది రైతుల నుండి 17,363 క్వింటాల్స్ కొనుగోలు చేయడం జరిగింది. అట్లానే ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో 62 రైతుల నుండి 4,400 క్వింటాల్స్ కొనుగోలు చేయడం జరిగింది. మన సీజన్ కన్నా ముందే అన్ని ఏర్పాట్లు కంప్లీట్ చేసి ప్యాడీ క్లీనర్లు కానీ, ఎలక్ట్రిఫికేషన్, డ్రింకింగ్ వాటర్ అన్ని వస్తువులు కూడా కంప్లీట్ చేశారు. కాకపోతే వాడకం కొద్దీ మధ్య రిపేర్లు వస్తున్నాయి. అవి కూడా ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ కొనసాగుతున్నాయి. ఏ విధమైన ఇబ్బందులు అయితే లేవు. ప్రస్తుతం మా మార్కెట్ నుంచి గన్నీస్ రానందున కొంచెం ఈరోజు రైతులు ధర్నా చేయడం జరిగింది. అవి పరిష్కరించడానికి మార్కెట్ గారు ఈరోజు గన్నీస్ అమ్మటే పంపిస్తున్నాను చెప్పారు. ఇది సమస్య కూడా పరిష్కారం. చేర్యాల వ్యవసాయ మార్కెట్ వద్ద ఇవాళ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల ఇబ్బందులు తొలగించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ చేర్యాల వ్యవసాయ మార్కెట్ను అసలు ఏ అధికారి పట్టించుకునే పాపాన పోతలేడు. ఎందుకంటే కనీసము మార్కెట్ అనేది ప్రతి సంవత్సరము 2 నెలలు కొనసాగుతుంది. ఈ 2 నెలల కాలంలో
దాన్ని శుభ్రం చేసే విషయంలో కానీ, రైతులకు మంచినీళ్ళు అందించే విషయంలో కానీ, రైతులకు ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేసే విషయంలో కానీ, ఆ కల్లాల విషయంలో కానీ, బార్దాన్ని ఇవ్వడంలో కానీ మొత్తం ప్రభుత్వం విఫలమైంది. ఇవాళ చేర్యాల మార్కెట్లో మక్కలు నర్మేట నుంచి దాదాపు 30-40 కిలోమీటర్ల నుంచి ఈ చేర్యాల మార్కెట్కు తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. 15 రోజుల నుండి మ్యాచర్ వచ్చి మక్కలు ఎప్పుడు కాట పెడతారని ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. ఇక్కడ గోనె సంచులు లేవు, వచ్చే పరిస్థితి లేదు, మీరే కొనుక్కొచ్చుకోరని చెప్పి రైతులను మార్కెట్ అధికారులు ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఉన్నది. అదేవిధంగా వరి ధాన్యము పోసుకునేందుకు అసలు స్థలమే లేకుండా పరిస్థితి ఉన్నది. ఇవాళ లారీలు సరిగా వస్తలేవు, గోనె సంచులు లేవు, అనేక ఇబ్బందులతోటి రైతాంగము సతమతమవుతున్న పరిస్థితి ఉన్నది. దీన్ని వెంటనే మార్కెట్ అధికారులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఎంఆర్ఓ గారు ప్రతినిత్యము పర్యవేక్షించాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో అదే రకంగా గ్రామాన ఇవాళ మార్కెట్లు ఏర్పాటు చేసిర్రు. ప్రతి మార్కెట్లో ఇదే పరిస్థితి ఉన్నది. ఈ పొల్లు పట్టే మిషన్లు ఇక్కడ సుమారు 6 ఉన్నాయి, 6 చెడిపోయి ఉన్నాయి. దానికి వైరు లేదు, బెల్టు లేదు, అన్ని రిపేర్లో ఉన్నాయి. ఒక్కదాన్ని కూడా ఈ మార్కెట్ కమిటీ వాళ్ళు రిపేర్ చేసే పరిస్థితి లేదు. ప్రైవేటు మిషన్లతోటి గంటకు 1000 రూపాయలు ఇచ్చి రైతు పట్టించుకుంటున్న పరిస్థితి ఉన్నది. చాలా ఘోరంగా ఉన్నది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఈ మార్కెట్ను సందర్శించి మార్కెట్ను సరిచేయాలి, రైతులకు అనుకూలంగా దీన్ని మార్చాలి, గోనె సంచులు ఇవ్వాలి. వెంటనే వచ్చిన ధాన్యాన్ని వెంటనే ఒక 2 రోజులల్లా వాళ్లకు కాంటాలు పెట్టి పంపించాలి. ఆ రకంగా రైతులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఇవాళ ఎంఆర్ఓ గారు వచ్చి మాకు మాట ఇచ్చారు, రేపటి వరకల్లా అన్ని సౌకర్యాలు చేస్తాము, రైతులను ఇబ్బంది పెట్టకుండా మేము అన్ని చూసుకుంటాం అన్నాడు. రేపు ఈ టైం వరకు చేయకపోతే మళ్ళీ ఇదే రకంగా పెద్ద ఎత్తున ఇక్కడ రస్తారోక చూసి అవి వచ్చేంత వరకు వదిలిపెట్టాము. వెంటనే రైతుల పరిస్థితిని గమనించి వెంటనే ఈ ఏర్పాట్లన్నీ చేయాలని చెప్పి రైతు సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం.